లగచర్ల ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. హైకోర్టులో దాఖలైన హౌస్ పిటిషన్ను రిజిస్ట్రీ తిరస్కరించింది. ఇక ప్రస్తుతం నరేందర్ రెడ్డిని ఇతర నేరస్తులతో కలిపి ఉంచారు. ఆయన్ను ప్రత్యేక బ్యాకర్లో ఇటు ఉంచాలని పట్నం తరపున న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చరళపల్లి జైలులో ఉన్నారు. ఇటు పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారాక్లో ఉంచాలని వేసిన పిటిషన్ అయితే హైకోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికైతే హైకోర్టు తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇటు పట్నం నరేందర్ రెడ్డి లాయర్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచడం జరిగింది. దీనిపైనే హౌస్ మోషన్ పిటిషన్ ఈ రోజు హైకోర్టుకు హాలిడే ఉండడంతో న్యాయమూర్తి ఇంట్లో నివాసంలో ఆ పిటిషన్ విచారించే విధంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ని పరిశీలించిన రిజిస్టారు కొట్టివేశారు. ప్రత్యేక బ్యారక్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ వేయడంపై తిరస్కరించడం జరిగింది. సాధారణ ఖైదీల్లోనే పట్నం మహేందర్ రెడ్డిని ఉంచడం జరిగింది. కానీ తన న్యాయవాది స్పెషల్ బ్యారక్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది ఈ పిటిషన్ లో. దీనికి సంబంధించి ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సాధారణ ఖైదీల మాదిరిగానే పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారని చెప్పేసి కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి రిజిస్టార్ డిస్మిస్ చేయడం జరిగింది. రైట్. అయితే సురేష్, చూస్తే డిస్మిస్ చేశారు కాబట్టి మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. హైకోర్టుకి ఈ రోజు హాలిడే ఉండడం, రేపు మళ్ళీ మండే వరకు కూడా హైకోర్టు పని దినాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మండే రోజు పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. ఇది హౌస్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని అత్యవసరమైన పరిస్థితులు ఏమి లేవు కాబట్టి దాన్ని రిజిస్టార్ రిజెక్ట్ చేయడం జరిగింది, తిరస్కరించారు. దీనికి సంబంధించి మండే రోజు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.